పార్టీని రన్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దగ్గర 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. అదే సమయంలో ఇక్కడ రెండోసారి ముఖ్యమంత్రిని, ఒకసారి అపోజిషన్ లీడర్ని. ఇన్నేళ్లలో నేను చూసిన దిశ, నా లక్ష్యం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఆ రోజు సైబరాబాద్ని అభివృద్ధి చేశాం. సైబరాబాద్ని అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు 42% తెలుగు జాతి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ అమరావతి చేసుకుంటున్నాం. ఒక్క అమరావతి కదా దిశ, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ప్రభుత్వం. విద్య, ఉద్యోగం, నాలెడ్జ్ కేర్ ఆఫ్ అమరావతి. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. మొన్న కూడా చెప్పాను, హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తాం. ఇది భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కృష్ణా నది ఫ్రెష్ వాటర్, ఇది పోయేది ఎక్కడా లేదు. అదే సమయంలో గ్రీన్, చెట్లు పెడితే బ్రహ్మాండంగా వస్తాయి. అన్ని యూటిలిటీస్ అన్ని కూడా డక్ట్ ద్వారా తీసుకెళ్తున్నాం. స్ట్రైట్ రోడ్స్, గ్రీన్ ఎనర్జీ, సెంట్రల్ కూలింగ్. దేశంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఇప్పటికే బిట్స్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, బిట్స్ వస్తూ ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందంటే దానికి చిరునామా అమరావతి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2025 నాటికి ఇవన్నీ చెప్పాను, పూర్తి చేస్తాం. ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి గారితో ఇనాగరేట్ చేస్తాం. దేశంలో ఇప్పుడు ఉండే నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి ఫ్యూచర్ నగరం, భవిష్యత్ నగరం, వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేసి ఈ జాతికి అంకితం చేసి దేశమే గర్వపడే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలు. గడిచిన కాలంలో 3 ముక్కలాట ఆడారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు స్పష్టంగా నేను హామీ ఇస్తున్నా, 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ వస్తాయి. ఈ 3 కూడా మెగా సిటీలు డెవలప్ చేస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెగా ప్రాజెక్టులు వచ్చాయి. విశాఖ గూగుల్ ఎవ్వరూ ఊహించలేదు. $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ వచ్చింది. వస్తుంది. ఏప్రిల్లో ఫౌండేషన్ ఇస్తున్నాం. 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి విశాఖపట్నానికి అంకితం చేసే జాతికి అంకితం చేస్తాం. నిన్నే అనకాపల్లి ఆర్సీఆర్ మిత్తల్ నిస్సాన్ స్టీల్ సిటీ. ఇది ప్లాంట్ కాదు, ఒక సిటీని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఒక ప్లాంట్ వస్తుందంటే ఆ ప్లాంట్కు పూర్తిగా సహకరించి ల్యాండ్ ఇచ్చిన రైతుల వల్ల అనేది సాధ్యమైంది. ఆ రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ, ఈరోజు రామాయంపట్నం బీపీసీఎల్ వస్తుంది. అది కూడా తొందరలో ఫౌండేషన్ ఇస్తాం.
కాకినాడ గ్రీన్ అమోనియా ప్లాంట్ వస్తుంది, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం సహాయం చేసింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దిక్కుదిలిన పరిస్థితి నుంచి ఈ రోజు లాభాల బాటలో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం నిన్న కూడా రివ్యూ చేశాను. కేంద్ర సెక్రటరీ వచ్చాడు, కాంతారా వస్తాయని గట్టిగా చెప్పాం. మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు కొరత లేదు. మనకు రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. అది కూడా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు మెగా పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో సాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్ తీసుకొస్తాం. నేను మీరు శాశ్వతం కాదు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ అది గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. నేను తీర్మానం పెట్టాలని పని అనుకుంటా. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. చిన్న ప్రకటన అండి. 28 మార్చ్ 2026 ఇప్పుడు 16వ శాసనసభ 6వ సమావేశాలు గణాంకాలు తెలియజేస్తున్నాను. సభ ఒక రోజు సమావేశం అయింది, నిమిషాలు సభ నడిచిందండి. ఈరోజు 30 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. ఒక ప్రభుత్వ తీర్మానం